ఒకటే కర్రీ చేస్తారు, క్యాబేజీ అది వంకాయ. ఇప్పుడు పప్పు వేసింది లేదు, పప్పు లేదు, పాలకూర అవన్నీ ఉన్నాయి, అవన్నీ వేస్తారు. అంటే లెక్క చెప్తలేరు. లెక్క కూడా ఎన్ని గుడ్లు వస్తున్నాయి, ఎన్ని చికెన్ తెస్తారు, అది కూడా లెక్క చెప్తలేరు. ఇష్టం ఉన్నది మేడం ఇష్టం ఉన్నది వేస్తున్నారు. ఇప్పుడు మీకు వారానికి ఒకటే కర్రీ ఇస్తున్నారు, ఒకటే కూరగాయ. వారానికి అంటే 2 రోజులు అది, 2 రోజులు ఇది, 2 రోజులు అది. వారంలో 4 రోజులు అది చేస్తున్నారు. అంటే గ్యాప్ ఇస్తారు. అంటే ఒకటే కర్రీ. ఒకటే అంటే కూరగాయలు అంటే ఇప్పుడు వంకాయ వారం రోజులే, వంకాయ అంటే వారంలో 3 సార్లు వంకాయ. క్యాబేజ్ ఎన్ని రోజులు ఉంటుంది? క్యాబేజీ ఇంతకు ముందు దీపారావు వారం అది తీసుకొని తిని చాలా ప్రకారం విషయంలో పోనివ్వండి, మెను విషయంలో ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? ఏం లేదు. బాత్రూమ్స్ కానీ టాయిలెట్లు కానీ అట్లెట్లు ఉన్నాయి? ఫినైల్ పోసలేదు, బ్లీచింగ్ పౌడర్ కడిగిపోతుంది అంతే. ఇప్పుడు మీకు నిఘా అనేది మీకు వార్డెన్ గారు ఇక్కడ ఉంటున్నారా? ఎవరికైనా కాపలాగా పెడుతున్నారా మిమ్మల్ని? వార్డెన్ వస్తారు, నర్స్ మేడం వస్తారు, వర్కర్స్ వస్తారు. ఇప్పుడు నేనే 2 times కాల్ చేసినా నా వార్డెన్కి, నా ఫోనే లిఫ్ట్ చేస్తలేదు, మన ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. ఇలా సమస్య జిల్లా ఆరోగ్యం పాడైతే ఇలా లిఫ్ట్ చేస్తారు. అది చోటింగ్ ఉంది, లిఫ్ట్ చేయరు కదా. ఇప్పుడు మన ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. అన్న కూడా 2 times కాల్ చేసిన, నేను 2 times కాల్ చేసిన. ఎవరికైనా ఇప్పుడు ఈ లోకల్ ఉండరు పిల్లలు ఇక్కడ దగ్గర 70-80 కిలోమీటర్ల నుంచి ఉంటారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, జాయినింగ్ గురించి కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎలా మరి? ఒక బాబు వచ్చిండు, ఆయనకు జాయినింగ్ ఎట్లా? మేడంకి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు మీ దాంట్లో? మా సీనియర్స్ మెయింటెనెన్స్ మేడం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరే అడ్మిషన్ ఉండండి బాబు. మన వాళ్ళకు మనము హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు? కానీ మేడం అయితే ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ అయితే పెడతారు కదా, సీనియర్స్ కాకుండా. వాళ్ళు కూడా పిల్లలే కదా, సీనియర్స్ అన్నప్పుడు పిల్లలే కదా. డిస్టర్బ్ అవుతుంది కదా వాళ్ళకి. మేడం ఉండాల్సి ఉండే కదా. ఇంకా వాళ్ళు ఎవరు? నర్స్ మేడం మరి ఉన్నారా ఎవరన్నా? మా ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరు, మీరైనా ఫోన్ చేసి రమ్మని చెప్తారా? మరి మా ఫోన్ లేదు. హైదరాబాద్ నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు మా సభావత్ రాములు నాయక్ గారి సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ గారి ఆదేశానుసారం మేము మన స్కూల్లో, మన కాలేజీలో ఇక్కడికి వచ్చాము. మేము హాస్టల్లో మీ సమస్యలు ఏమైనా ఉంటే మా జిల్లా అధ్యక్షుడు, మా యూత్ జిల్లా అధ్యక్షుడు ఇందల్ నాయక్ గారికి చెప్పండి. ఆయన పై అధికారులకు తెలియజేస్తారు. మీరు చెప్పండి ఒకసారి, ఏదైనా మీ సమస్యలు ఉన్నా కూడా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏం కాదు. నువ్వు వీడియో తీయనా? ఆ ఫ్యాన్ ఇప్పుడు నడుస్తుందా చూడు. ఈ ఫ్యాన్ చాలా అయ్యేమో బలి పోయిందంటే కింద పడుకోమంటుందా? ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపు నుంచి నిజామాబాద్ కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్, మేము అంబల్వాడి ఎస్టీ హాస్టల్లో ఇలా ఇవాళ తక్షణమే ప్రాబ్లంకి ఏం ప్రాబ్లం ఉందంటే, ఇక్కడ మాకు కొన్ని పిల్లలు మాకు ఫోన్ చేసి ఇబ్బంది గురయ్యారు. మొన్న ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడంగానే హాస్టల్ వసతులు కొన్ని రూమ్స్ అయితే లైట్ లేవు, ట్యూబ్లైట్ లేవు, ఫ్యాన్ లేదు. నైట్లో పండుకోవడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు. నైట్లో ఏమైనా పాములు వచ్చినా ఏమన్నా వచ్చినా అసలు చాలా అంటే పిల్లలు కూడా ఇక్కడ లోకల్లో ఉండరు పాపం. దగ్గర 70 నుంచి 100 కిలోమీటర్ దూరం పిల్లలు ఉంటారు ఇక్కడ.
వచ్చి కనీసం ఒకళ్ళకి వైద్యం ప్రాబ్లం వచ్చినా కనీసం వచ్చేటోడు చూసేటోడు లేరు ఇక్కడ. ఒక వార్డెన్కి ఫోన్ చేస్తే ఇప్పటివరకు రెస్పాండ్ లేదు, అసలు ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. ఇక్కడ కూరగాయలు వంకాయ అంటే ఒక 8 రోజుల నుంచి వంకాయ వంట రూమ్లోనే పడి ఉంది. అదే వంకాయకి రోజు వన్ డే బై అదే వేస్తున్నారు తప్ప మెనూ ప్రకారం భోజనాలు అందట్లేదు. ఆ పప్పు చారు చూస్తే మొత్తం నీళ్ళు ఉంది, మీరు కూడా వీడియో చూసినారు, మొత్తం నీరు ఉంది దాంట్లో, పప్పు లేదు, ఏం లేదు దాంట్లో. ఎందుకు కూరగాయలు ఇంత గవర్నమెంట్ ఇంత సౌకర్యం ఇచ్చినప్పుడు ఈ వార్డెన్ నిర్లక్ష్యం ఎందుకు? ఈ వార్డెన్ తక్షణమే సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బంజారా సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. బాత్రూమ్ డోర్ కూడా బాగలేదు. పిల్లలు వాటర్ ఎట్లా ఉంది, ఎంత గలీజ్ ఉంది, వాటర్ ముఖం ఎట్లా కడుక్కుంటారు పిల్లలు. ఇప్పుడే డెంగ్యూ వస్తుంది చాలా. నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ మంత్ చాలా డెంగ్యూ పేషెంట్లు ఉన్నారు. ఆ వాటర్ చూస్తే ఇంత దారుణంగా క్లీనింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కనీసం మేడం వచ్చి క్లీన్ చేయాలి. ఆ బాత్రూమ్ డోర్స్ సరిగా లేవు. వితౌట్ డోర్ పిల్లలు ఎట్లా బాత్రూమ్కి వెళ్తారు? అది కూడా తక్షణమే ఈ సమస్యలను DWO గారికి తెలియజేసినాము. అతి త్వరలోనే DWO గారు దీనికి తక్షణమే పరిష్కరిస్తామని DWO గారు హామీ ఇచ్చారు మాకు. రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ గారి సూచనల మేరకు జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా జిల్లా యువజన అధ్యక్షులు ఇందల్ నాయక్ గారి ఆదేశానుసారం అందరము జిల్లా కార్యవర్గం మరియు మా డివిజన్ అధ్యక్షులు మా బాదావత్ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో అందరం వచ్చి నిజామాబాద్లో ఉన్న ఎస్టీ హాస్టల్ని తనిఖీ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం వేళలో వీళ్లకు తనిఖీ చేయడం జరిగింది. విషయం ఏమనగా 4-5 రోజుల నుంచి పిల్లలందరూ ఫోన్లు చేస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు గారికి కానీ రాష్ట్ర అధ్యక్షులు గారికి కానీ చేస్తున్నారు కావున ఈరోజు విజిటింగ్ చేయడం జరిగింది. సమస్యలు ఇక్కడ చూస్తూ ఉంటే కనుక బాగానే సమస్యలు ఉన్నాయి. బాత్రూంలో ఒకటి క్లియర్గా డోర్స్ అనేవి కనబడుతుంది, మనకు వీడియోలో మేము పెడుతున్నాం మీకు. ఇంకోటి వంట రూమ్లో కరెంట్ అనేది సరఫరా కావట్లేదు. ఇంకో పిల్లలు పండుకునే జాగాలలో వాళ్ళకు పరుపులు కానీ బెడ్షీట్లు కానీ ఏ విధంగా వాళ్ళకి ఇవ్వడం లేదు. మేడం గారు అందుబాటులో ఉండలేరని పిల్లలందరూ ఈ ఆధ్వర్యంలో DTWO గారికి ఫోన్ చేస్తే DTWO గారు మాకు అతి త్వరలో మీ యొక్క సమస్యని పరిష్కరిస్తారని వాళ్ళు ఫోన్ లేపడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ గారు ఇప్పటివరకు ఫోన్ అనేది రెస్పాన్స్ లేదు. అతి త్వరలో ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని మా జిల్లా కార్యవర్గం తరపున మేము చెప్పడం జరుగుతుంది. జై బంజారా, జై శివాలాల్.